హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిలిం జల్సా. ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్ శ్యామ్ ప్రసాద్ గారు ఉన్నారు. శ్యామ్ ప్రసాద్ గారు, నమస్తే. నమస్తే వినయ్. ఆ, మీ పార్టీ లీడర్, సీనియర్ లీడర్ కొండ సురేఖ గారు చేసిన కామెంట్స్, జరుగుతున్న దుమారం మీరు తెలిసే ఉంటుంది. తను కూడా వచ్చి సారీ చెప్పారు. మీ పార్టీ ప్రెసిడెంట్ కూడా దీన్ని ఇంతటితో వదిలేమన్నారు. ఈ విషయాన్ని మీరు సపోర్ట్ చేస్తారా, వ్యతిరేకిస్తారా పార్టీ తరపున? ఖచ్చితంగా ఎవరు సపోర్ట్ చేస్తారండి? ఎవరైనా అసలు సపోర్ట్ చేసే లాంగ్వేజ్ నాది. కాంగ్రెస్ పార్టీ విలువలేంటి, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, మనం ఏం మాట్లాడుతున్నాము? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అంత కష్టపడి అధికారంలోకి తెస్తే, అధికారంలోకి వచ్చి అధికారంలోకి రావడానికి వీళ్ళంతా తయారయ్యి కాంగ్రెస్ పార్టీని జలగల్లాగా పట్టి పీడించాడు వీళ్ళ. అదంతా మనం సపోర్ట్ చేయాలనా? ఆవిడ చెప్పిన క్షమాపణ కూడా చూశాను నేను. క్షమాపణ ఏం చెప్పారు ఆవిడ? జస్ట్ ఒక ట్వీట్ ఏం చేశారు. చెప్పారు ఆవిడ? కుటుంబానికి. ఏమని ట్వీట్ చేశారు? ఏమని ట్వీట్ చేశారు? కేటీఆర్ గారి. సమంతాను అరెస్ట్ చేస్తుంటే సారీ, నేను కేటీఆర్తో చేస్తాను. కేటీఆర్తో పోరాటం అదేనా మనం చేసేది? ఇది ఈ భాష? అసలు సమంతాకు సారీ చెప్పటం ఏంటి? ఎందుకు అసలు? మీరు ఏం మాట్లాడారు సురేఖ గారు? ఏం మాట్లాడుతున్నారు? ఏ రకమైన భాష వాడుతున్నారు? అటువంటి ఆలోచనలన్నీ మీ మైండ్లో ఉంటే మీ మైండ్లో పెట్టుకోండి. ప్రజలకి నాయకులుగా ఒక పార్టీ తరఫు నుండి ఖచ్చితంగా ఇది టోటల్ 100% ఖండించాల్సిన విషయమే. ఇప్పుడు ఎవరైనా కూడా అయిపోయింది ఇంక వదిలేయండి అంటే ఏం అర్థం చేసుకోవాల్సి వస్తుందంటే, రాజకీయాల్లో అందరూ ఇట్లాంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళు అందరూ ఒకళ్ళు తప్పు చేసినప్పుడు ఒకళ్ళు కాపాడుకుంటూ వస్తారు. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఏం మాట్లాడైనా మేము ముందు పర్వాలేదు కవర్ చేసుకోగలుగుతాం అనే ఆరోగెన్స్ నుంచే కదా. ఏం మాటలు ఇవి? ఎవరు ఒప్పుకుంటారు? మీరు ఒప్పుకుంటారా సభ్య సమాజంలో? ఆవిడ చెప్పిన క్షమాపణ చూసి లేదు లేదు పాపం క్షమించమని అడిగింది కదా, ఇంకేం పర్వాలేదు, ఆవిడేం తప్పు మాట్లాడలేదు అనుకుంటారా? రేపు ఏమన్నా అందా ప్రతి ఒక్కరికి అదే కోపం? అలవాటు అయిపోతుంది. కదా. మీరు సమాజం స్టాండర్డ్ ఎక్కడ? ఏదో కోపంలో ఏదైనా తిట్టిందా? ఎవరినన్నా సమంతాన్ని ఏమన్నా తిడితే సారీ చెప్తే ఓకే. ఇదేంటిది? అసలు ఏం ఎలిగేషన్ అది? ఏం మాటలవి? ఏం నేర్పిస్తున్నారు సమాజానికి? వీళ్ళు లీడర్సా? ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందే. మేము రాస్తాం పార్టీలో అన్ని అన్ని స్థాయిల వాళ్ళకి మేము రాస్తాం, మేము కంప్లైంట్ పెడతాము. దిస్ కాంట్ గో ఆన్. ఓకే. ఇదే ఆరోగెన్స్ తో ఉంటే, ఇటువంటి ఆరోగెన్స్ చూపించిన పార్టీకి పక్క రాష్ట్రంలో ఏమైందో చూశారు కదా. ఎగ్జాక్ట్లీ. అంత విర్రవేగకూడదు. ఏం మాట్లాడుతున్నాం మనం? పద్ధతి కాదు అది. అండ్ కాంగ్రెస్ వాదిగా కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి దాన్ని నేను అస్సలు క్షమించను. ఓకే. ఇప్పుడు సోషల్ మీడియాలో, ట్విట్టర్లో అంతా రాహుల్ గాంధీ గారిని ట్యాగ్ చేసి ఆయన్ని కూడా విమర్శిస్తున్నారు. మీకు ఇది కనపడదా, మీ పార్టీ మెంబర్ ఇలా చేశారు అనేసి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని ట్యాగ్ చేయడంలో ఉద్దేశం ఏంటి అని భావిస్తారు మీరు? అంటే రాజకీయ కోణం ఉందా రాహుల్ ఇందులో గాంధీ ఏమైనా? అట్లేం లేదు. అంటే జనాలు ఆ పార్టీకి సంబంధించింది కాబట్టి పెద్ద నాయకులకి ట్యాగ్ చేయాలని చేస్తున్నారు. కానీ రాహుల్ గాంధీ ఇది అన్ని ప్రతి లీడరు ఏమేమి కామెంట్ చేస్తున్నారో చూడలేరు కదా. ఆయన ఎగ్జాక్ట్లీ. ఆయన ఎక్కడున్నారు? ఆయన హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్లో బిజీగా ఉన్నారు. ఈవిడ తెలుగులో మాట్లాడిన బయట ఆయనకి ఎట్ట తెలుస్తుంది? రాహుల్ గాంధీ గారు కూర్చోబెట్టి చెప్తుంటారు వీళ్ళకి రోజు ఏం మాట్లాడాలో చెప్పరు కదా. సో ఐ ఎగ్జాక్ట్లీ. థింక్ రాహుల్ గాంధీ గారితో సంబంధం లేని ఇష్యూ ఇది. కానీ పార్టీకి సంబంధించిన క్రమశిక్షణ కమిటీలు, పార్టీ లీడర్షిప్ దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. ఓకే. ఎంతకాలం అని చెప్పేసి వీళ్ళు చేసేవన్నీ చేస్తా ఉంటే ఫ్యూడల్ లార్డ్స్ ని వెనకేసుకొచ్చి ఈ ఫ్యూడల్ లార్డ్స్ చేతిలో కాంగ్రెస్ పార్టీని బందీగా పెడతారు ఎంతకాలం? దీన్ని ఒప్పుకునే సమస్య లేదు. ప్రజలు ఎవరైనా జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరో కూడా అసలు ఏ విధంగా సపోర్ట్ చేస్తారండి? ఏం తెలియనట్టు అమాయకంగా వదిలేయమంటారేంటి? ఏం వదిలేయాలి? మీరు ఇలాగ మాట్లాడతారా? మేము వదిలేయాలనా? పర్టికులర్ గా ఇష్యూ మీద కంప్లీట్ సినిమా ఇండస్ట్రీ అందరూ రియాక్ట్ అయ్యారు. సో దీన్ని ఎలా చూస్తారు? అంటే ఇండస్ట్రీ మొత్తం కాంగ్రెస్ కి ఎగనెస్ట్ అయింది అనుకోవచ్చా? లేదంటే ఊరికి జస్ట్ ఇష్యూ లాగే అట్లా చూడాలా? కాదు కాదు, ఇది ఇష్యూ వరకే ఉంచుకోవాలి. ఇండస్ట్రీ మొత్తం అగెనిస్ట్ అవ్వడం అట్లా ఉండదు. అసలైనా ఓన్లీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళే ఎందుకు రియాక్ట్ కావాలి? మనుషులం కాదా ఎగ్జాక్ట్లీ. మనం? ఎగ్జాక్ట్లీ. సమాజం అంతా రియాక్ట్ కావాలి. అంటే సినిమా వాళ్ళకి ఇబ్బంది వచ్చింది కూడా సినిమా వాళ్ళు మాత్రమే రియాక్ట్ అవ్వాలా? మనం అంతా ఏం చేస్తున్నాం? ఈ సభ్య సమాజంలో మనుషులం కాదా? సినిమా వాళ్ళు ఒక్కళ్ళే ఎందుకు చేయాలి? కాదు, అందరం ఎగ్జాక్ట్లీ, చేయాల్సిందే. అందరూ రియాక్ట్ అవ్వాలి అసలు. అందరు రియాక్ట్ అవ్వాల్సిందే. ఇదేంటిది?
ఆ, సినిమా వాళ్ళు కూడా ఎక్కడ అన్యాయం జరిగితే వాళ్ళు మాట్లాడరా వేరే విషయాల్లో? వాళ్ళకి ఇబ్బంది అన్నిటి మీద వచ్చినప్పుడు మిగతా వాళ్ళు స్పందిస్తూ ఎందుకు ఉంటారు. మాట్లాడరు? ఆ, మాట్లాడు. అది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్య కాదు ఇది. ఒక ఒక పర్టికులర్ వ్యక్తుల గురించి చాలా ఘోరమైన మాటలు మాట్లాడడం అనేది ఒక మంత్రిగా, కాంగ్రెస్ నాయకురాలుగా ఉన్నటువంటి సురేఖ గారికి ఇది తగదు. ఆవిడ చెప్పిన క్షమాపణ కూడా ఆనెస్ట్ కాదు. అందులో మేము ఏం మాట్లాడినా మేము దాన్ని ఎట్లా కొట్ట తర్వాత కవర్ చేసుకోగలుగుతామనే యారగెన్స్ మాత్రమే ఉంది. జనాలు అంత తెలివి తక్కువోళ్ళు కాదు. దయచేసి అవుట్ రైట్ గా సిగ్గుపడండి ఇటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు పొలిటీషియన్స్. కాంగ్రెస్ లో ఉండి ఇటువంటి చేయటం ఎట్టి పరిస్థితుల సమర్థనీయం కాదు. ఇది కొత్త కాంగ్రెస్. ఇంతకు ముందులాగా మేము ఇట్లా ఏమో చేస్తాం, మేము ఇట్లనే మసిబుసి మారేడుకాయ చేస్తాం అనుకుంటున్నారేమో. ఇది మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ నిర్మిస్తున్నటువంటి కొత్త కాంగ్రెస్. దయచేసి ఇటువంటివి దూరం పెట్టండి. ఇటువంటి వాటి మీద ఖచ్చితంగా పార్టీ చర్య తీసుకోవాల్సింది. ఇప్పటికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా సార్, లైక్ పార్టీ యాక్షన్ తీసుకోవడం కానీ దీని మీద చర్చించడం కానీ? మా ప్రస్తుతానికి నాకైతే యాక్షన్ తీసుకున్న సమాచారం అయితే లేదు. నేనైతే అందరికీ రాస్తున్నాను. నేను ఓకే. కాల్ చేసి కూడా చెప్తాను చాలా మందికి. నేను అన్ని అన్ని ఫోరమ్స్ లోకి రాస్తాను. దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ కాంగ్రెస్. ఇట్లా ఓకే. అంత కష్టపడి అంతమంది కార్యకర్తలు, రాహుల్ గాంధీ అంత కష్టపడి నిర్మిస్తున్న పార్టీ, 80 ఏళ్ళు ఆయన మల్లికార్జున ఖర్గే గారు అంత కష్టపడి నిర్మిస్తున్న పార్టీని వీళ్ళ చేతులకు వదిలేసి కూర్చుంటాం అనుకున్నారా? ఏం కాదండి. వీళ్ళు ఫ్యూడల్ లార్డ్స్. డబ్బు ఉండి ఒక ఊర్లో గ్రిప్ పెట్టుకొని ఏమో ఒక సీటు గెలవకపోవడం మీద నడుస్తుంది అనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీ ఎగ్జాక్ట్లీ. ఇట్లాంటి వాళ్ళకి తల ఒగ్గే సమస్య లేదు. ఒక బయట కూడా చూసాం సార్, తను ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడింది అంటే లైక్ నేను కేటీఆర్ ని టార్గెట్ చేస్తున్న సందర్భంలో నోట్ జారన్నాను ఈ విషయము. బట్ ఆ ఫ్యామిలీకి సారీ చెప్తున్నాను, కావాలని మాట్లాడింది కాదు, కానీ నేను కేటీఆర్ మాత్రం వదిలిపెట్టను అనేసి కూడా కామెంట్ చేశారనమాట తను. అది ఓకే, అది పొలిటికల్ పోస్చరింగ్ అండి. కేటీఆర్ని టార్గెట్ చేస్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నాం మనం, మనకు తెలీదా? ఏం మాట్లాడుతున్నాం? ఏమేం మాటలు మాట్లాడుతున్నాం? అవే మాట్లాడుకుంటామా? అదేనా మన ఆలోచనలు? అదేనా అవును. కాంగ్రెస్ పార్టీ? లేదు. నేను చూశాను ఆవిడ ఇచ్చిన క్షమాపణ కూడా చూశాను. ఆవిడ మనసులో అర్థం చేసుకొని ఉండొచ్చు, ఏంటి ఇలా మాట్లాడానని కవరింగ్ చేస్తున్నారు. కానీ దానికంటే అవుట్ రైట్ గా బేషరతుగా చేసింది తప్పని ఒప్పుకోవడం చాలా గౌరవప్రదం. ఈ కవరేజ్ బిజినెస్లు దయచేసి ఆపేయండి. అవుట్ రైట్ గా తప్పు చేసినప్పుడు తప్పని ఒప్పుకోండి. అది గౌరవప్రదంగా ఉంటుంది. ఈ ఇష్యూ వల్ల లైక్ టిఆర్ఎస్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉండి ఆ, కాంగ్రెస్ డిఫెండింగ్ లో పడింది అని ఏమన్నా అనుకోవచ్చా సార్, పబ్లిక్ లో కూడా? అసలు ఫస్ట్ పాయింట్ ఈ ఈ ఈ ఇష్యూ, ఇది మనందరికి ఒక సమాజంగా మనం ఏ సభ్యత ఏ సంస్కారాలతో బతుకుతున్నాం అనే ఇష్యూ. దీన్ని పొలిటిసైజ్ చేసినప్పుడే వాళ్ళకి అడ్వాంటేజ్ అని, కాంగ్రెస్ ఏదో డిఫెన్స్ లో పడిందని అయ్యే ఉండవండి. ఓకే. ఇటువంటి భాషలు మాట్లాడే వాళ్ళు అన్ని పార్టీల్లోనూ రాజకీయ నాయకులై చలామణి అవట్లేదా? మనకు తెలియదు. ఇక్కడ ఏం ప్రత్యేకంగా ఒక పార్టీని అనాల్సింది ఏం లేదు. దీన్ని తీసుకుని టీఆర్ఎస్ ఏదో రాజకీయం ఏదో చేద్దాం అనుకుంటే ఇంకా వాళ్ళంతా దివాలా కోరు పార్టీ ఇంకోటి ఉండదు. ఇది ఇష్యూ కాదు. ఈ ఇష్యూ మనం మనం ఒక సమాజంగా మనం ఎటువంటి వాళ్ళం, ఎటువంటి వాటిని మనం ఎలవ్ చేస్తున్నాం అనేది క్వశ్చన్. ఓకే. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బిఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. వీటిని అవుట్ రైట్ గా ఖండించలేకపోతే మనం పబ్లిక్ స్పేస్ లో ఎందుకండి మాట్లాడడం? ప్రతిరోజు హిపోక్రసీ దొంగ మాటలు మాట్లాడుకుంటా కవరింగ్ చేస్తే ఎగ్జాక్ట్లీ. తప్పు కదా. ఎవరిని మోసం చేసుకుంటున్నాం మనం? మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం అండి. ఎస్ సార్. కరెక్ట్ కాదు ఇది. టోటల్లీ. ఇప్పుడు కొంతమంది భయపడచ్చు, అంటే పార్టీలో ఉన్నాం కదా, మన పార్టీ ఆమె కదా, మనం సపోర్ట్ 100%. ఇప్పుడు లాస్ట్ వీక్ ఆవిడనే ట్రోల్ చేశారు వీళ్ళు. ఎంత తప్పు. టిఆర్ఎస్. అప్పుడు సపోర్ట్ చేశాం, అప్పుడు సపోర్ట్ చేస్తాం. అది వేరే ఇష్యూ. ఇవాళ ఈ ఇష్యూ ఏంటి? నిన్న ఆవిడ మాట్లాడింది ఏంటి? ఎగ్జాక్ట్లీ. అసలు ఎటు ఎటు పోతున్నాం మనం? అదేనా 10 మందికి మనం చెప్పేది రాజకీయాల్లో ఉండి? దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం పార్టీల పరంగా అయితే రాజకీయము అయి కాదండి. పర్టికులర్ గా రాజకీయాల్లో ఉన్నప్పుడు మరింత బాధ్యత కూడా. ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పొజిషన్ లో ఉన్నవాళ్ళు ఇంకెట్లా ఉండాలి? అందరూ ఖండించాల్సిందే అవుట్ రైట్ కదా.
కవరేజ్ చేయడం వల్ల ఏం ఉపయోగం వస్తుందండి? ఇప్పుడు కవర్ సోషల్ చేయకూడదు. మీడియాలో కొత్తగా ఒక వాదన వినిపిస్తుంది సార్. అంటే లైక్ హైడ్రా వల్ల కాంగ్రెస్ పార్టీకి చాలా డ్యామేజ్ జరిగింది, దాన్ని కవర్ చేయడానికి, ట్రాక్ చేంజ్ చేయడానికి ఈ ఇష్యూని తెర మీదకి తెచ్చారు, కావాలని నే- చేస్తారు అనేసి. నే- నిజంగా అంత డ్యామేజ్ ఫస్ట్ జరిగిందా మీకు హైడ్రా వల్ల? ఫస్ట్ పాయింట్, హైదరాబాద్లో డ్యామేజ్ జరిగింది అనేదే అవాస్తవం. ఓకే. హైడ్రా వల్ల కొన్ని సందేహాలు వచ్చాయి, క్లారిఫై చేస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ పాలసీ. ఫైనల్లీ వీ హ్యావ్ టు మూవ్ ఆన్. పార్టీ కూడా, ప్రభుత్వం కూడా పేద మధ్యతరగతి ప్రజలకి ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతాము, దీన్ని మూవ్ చేయాలంటే ఎలా అనేది చూసుకొనే చేస్తారు. అందులో కొన్ని ఆ, అపోహలు అవి స్ప్రెడ్ చేసిన మాట వాస్తవం, రాజకీయంగా కొంతమంది. కానీ అసలు హైదరాబాద్ నష్టం జరగలేదు, దాన్ని కవర్ చేయటం ఇది కాదు. ఇది కేవలం వ్యక్తిగతంగా. ఒక వ్యక్తిగతంగా ఆవిడ చాలా తప్పుగా మాట్లాడారు. అవుట్ రైట్గా ఒప్పేసుకొని బ్యాక్ ఆఫ్ అయిపోవడం ఉత్తమం. దాన్ని కవర్ చేసి పై పై మాటలు చెప్పి, అంటే వినేవాళ్ళకి తెలివితేటలని ఎంత ఎంత ఘోరంగా తక్కువ అంచనా వేస్తున్నారండి మీరు. అర్థం కావట్లేదా మాకు అందరు చూసేవాళ్ళకి? ఏం ఏం చెప్తున్నారు మీరు? మీరు చెప్పిన క్షమాపణ ఏంటి? ఏంటి అసలు? ఎట్లా కనిపిస్తున్నాం మేమంతా? అది అది పద్ధతి కాదు అది. ఏ పార్టీలో అయినా ఎవరైనా దట్ ఈస్ నాట్ కరెక్ట్. అండ్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వాటిని ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోదు. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఒక క్వశ్చన్. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా, సినిమా ఇండస్ట్రీ అంతా రియాక్ట్ అయ్యారు కదా అనేసి, కాంగ్రెస్ రేపు పొద్దున్న వాళ్ళకి అవసరం పడినప్పుడు లైక్ టికెట్ ప్రైసెస్ ఇక్కడ అక్కడ ఏమన్నా మీ చూపిస్తారా మీ మార్క్? ఎట్టి ఇట్లాంటివి ఏమైనా పరిస్థితుల్లో ఉంటాయా? నై నై. కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా పనిచేయదు. ఆ విధంగా వ్యక్తిగత కక్ష సాధింపులకి వాటికి వెళ్ళదు. ఇంకొకటి, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఏం చేసింది? ఏం చేసిందండి? వాళ్ళు ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఏమైనా టార్గెట్ చేసి అటాక్ చేశారా? ఏం చేశారు వాళ్ళు? ఓన్లీ ఒక పర్టికులర్ పర్సన్ వాళ్ళతో పాటు ఉన్న ఒక మనిషి మీద ఆ, అన్యాయం జరిగితే వాళ్ళు నిలబడ్డారు. అది ఏం చేశారు వాళ్ళు? వాళ్ళు ఏం తప్పు చేశారు? రైటే కదా. ఎగ్జాక్ట్లీ. సినిమా ఇండస్ట్రీ ఏంటి, మిగతా సభ్య సమాజం అంతా ఏం చేస్తుంది? అందరూ ఖండించాలి. అసలు ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు పనిచేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ థ్యాంక్ విలువైన యూ. టైం కేటాయించినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.